30 ఏళ్ల నిరీక్షణ ఫలించే సమయం ఆసన్నమైంది. నెర్రలు బారిన నేలలో నీటి ఊటలు పారబోతున్నాయి. ఆకాశం వైపు ఆశగా ఎదురు చూసిన రైతన్న ఆనందంతో గంతులు వేసే తరుణం ఇది. దేశంలోనే అత్యంత కరువును ఎదుర్కొంటూ పొట్టకోటి కోసం వలసబాట పట్టిన అక్కడి ప్రజల జీవిత రాతలు మారబోతున్న క్షణాలు దగ్గర పడుతున్నాయి. కలుషిత జలాలతో ఫ్లోరైడ్, డయాలసిస్ వంటి దీర్ఘకాలిక రోగాలకు కేంద్రంగా మారిన ఆ 3 జిల్లాల రూపురేఖలు మార్చేయబోతోంది పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. ఇది నాణానికి ఒకవైపు అయితే మరోవైపు వందలాది కుటుంబాల కన్నీటి గాథలు కళ్లు చెమర్చేలా చేస్తున్నాయి. పుట్టిన ఊరిని, చదువుకున్న బడిని, కలియ తిరిగిన ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. గ్రామం, ఆ చెట్టు, పిట్టలతో ఎనలేని బంధాన్ని ఏర్పరచుకున్న ప్రజలు అన్ని విడిచిపెట్టి వలస బాట పట్టారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంత వాసుల కన్నీటి గాథలను స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మీ ముందుకు తీసుకువచ్చింది 10 టీవీ. మూడు జిల్లాల ప్రజల జీవనాడి కోసం త్యాగం చేసిన వీరి జీవితాలకు నేడు నీడ లేకుండా పోయింది. శతాబ్దాలుగా పెంచుకున్న కన్నతల్లి లాంటి గ్రామ బంధాలు, బంధుత్వాలు, నమ్మిన దేవుడు, తీర్చిదిద్దిన బడి, గుడి మొత్తాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తవడంతో ఇప్పుడు వీరి గమ్యం ఎటు, వీరి పరిస్థితి ఏంటి, ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఈ మొత్తం ఓవరాల్గా 11 గ్రామాలు ఈ వెలిగొండ ప్రాజెక్టు నీరుని వదిలిన తర్వాత ఈ ముంపుకు గురి కాబోతున్నాయి. అందుకే వీటిని ఒక్కొక్కటిగా ఖాళీ చేసే పనిలోనే అధికారులు నిమగ్నమయ్యారు. శతాబ్దాలుగా ఇక్కడే గ్రామంలోనే బంధాలు పెంచుకున్న పరిస్థితి కాబట్టి వీళ్ళు ఒక్కసారిగా ఈ గ్రామాలను వదిలి వెళ్లాలన్న కూడా బరువెక్కిన హృదయంతో తప్పని పరిస్థితుల్లో వీళ్ళు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ నిర్వాసితులు ఉన్నారు. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రెజెంట్ చెప్పండి. మిషింగ్ పెట్టారు సార్. నా కుటుంబం, నాకు 4 కొడుకులు, మా తమ్ముడు, మా నాయన ఉన్నాం. 6 మంది ఉన్నాం. మా ఇంటి 8 మంది ఉన్నాం. మాకు ప్యాకేజీ రాయమంటే ఏది రాలేదు, మిషింగ్ తర్వాత చూస్తామని మాట్లాడు సార్. అంతేను. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ లో స్టార్టింగ్ లో మీకు లబ్ధిదారు లిస్ట్ లో మీ పేరు లేదా? ఉంది, చేస్తామని అన్నారు. కట్టుబడి రాసుకోబోయారు. అది ఏంటంటే 2006 నుంచి 2019 లోపు అప్పట్లోపు ఎవరికైతే 18 సంవత్సరాలు నిండి ఉంటాయో వారికి ఓటీఎస్ కింద నష్టపరిహారం చెల్లించారు. ఈరోజు కూడా అమౌంట్ కొడుతున్నారు. ఓకే, మంచిదే. ఇప్పుడు 2019 నుంచి 2020 లోపు ఎవరికైతే 18 సంవత్సరాలు నిండి ఉంటాయో వారికి కూడా అర్హతలని చెప్పేసి వారికి కూడా ప్యాకేజ్ అందించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. మా యొక్క డిమాండ్ని పరిష్కరించాలని మీ ముందుకు వచ్చాము. గ్రామానికి సంబంధించిన మరో పెద్ద ఉన్నారు, చెప్పండి ఏంటి మీ ఇక్కడ పరిస్థితి? సార్, ఇక్కడ 2019లో కట్ ఆఫ్ డేట్ అన్నారు. అది కాదు, ఇప్పుడు 2026 కట్ ఆఫ్ డేట్ మీద ఇప్పుడు ప్రాజెక్టు నీళ్ళు వదిలిన నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క నిర్వాసితుడికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కొట్టాలా. కానీ అది ప్రభుత్వం చేస్తామంటారు కానీ సరైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ డబుల్ పేర్లు ఉన్నాయన్న, 600 చిల్లర డబుల్ పేర్లు ఉన్నాయి. అంటే గురయ్య, చిన్న గురయ్య, ప్రసాదు, వరప్రసాదు, ఇట్లాంటి 602 ఉన్నాయి. దీనికి నేమ్ కరెక్షన్ ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ ఇచ్చినా కానీ జాయింట్ కలెక్టర్ గారు దీని పక్కనే ఇంతమంది ఎక్కడున్నారు, అక్కడ ఇన్ని పేర్లు వస్తాయా తప్పు అని చెప్పి వాటిని పక్కన పెట్టారు. కానీ వాటిని కాగా మేము లబ్ధిదారులకు సరైన ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సో ఖాళీ చేసే లోపే ఇదన్నీ సెటిల్మెంట్ కావాలి. సో ఇప్పుడు సెటిల్మెంట్ కాలేని పరిస్థితి. సో మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రెజెంట్? ఇంకా మాకు సెటిల్మెంట్ ఇప్పుడు కాకపోతే నీళ్ళు వదిలినాక ఎవరు పట్టించుకోరన్నా. ఇప్పుడు ఉన్న వరకే అంత మాత్రమైంది. ఇంకా నీళ్ళు వదిలిన తర్వాత ఎవరిని అడగాలి? మేము పోయి అవి అయ్యే పనులు కాదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. 2019 అప్పుడు 12,50,000 అన్నారు. ఇప్పుడు 2026 వచ్చినా 12,50,000 అన్నారు. అప్పుడు బేల్దారికి 500, 600 అయితే ఇప్పుడు 1,300 రూపాయలు అడుగుతున్నారు బేల్దారికి. వాళ్ళు ఇచ్చే 12,50,000 కాగా బేస్మట్టం రాదన్న. పేపర్ పెట్టడమేమో పెద్దగా పేరుకేమో నిర్వాసితులు త్యాగమని అంటున్నాయి. కానీ నిర్వాసితులను పట్టించుకునే నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఏమీ లేదన్నా. మీరు చెప్పండి మా, ఇప్పుడు బయటికి వెళ్తే గినిక బయట అద్దెకు దొరికే పరిస్థితి ఉందా? మీరు ఏమైనా ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఉందా? లేదు, మాకే అసలుకి ఏం గజిట్లో పేరే లేదు సార్. మాకు గజిట్లో పేరు లేదు. పలకలు పట్టుకొని దిగితే మాకు గజిట్లో పేరే లేకుండా చేసారు. మేము మా పరిస్థితి ఇప్పుడు మీ ఇంట్లో నుంచి బయటికి పోవాలంటే మాకు రూపాయి లేదు, మాకు స్థలం కానీ రాలే. మాకు ఏ ప్యాకేజ్ రాలేదు. మా ఇంటికి కానీ డబ్బులు, మేము బతకడానికి పోయినాము, మా ఇంట్లోకి డబ్బులు కానీ రాలే. మాకు స్థలం కానీ లేదు. అది కాదు, ఎవరిని కలిసినా ఎక్కడ ఏ గ్రామంలో పరిస్థితి చూసినా ఇదే విధంగా ఉంది. అయితే ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి 7,321 మంది లబ్ధిదారులు అని చెప్పేసి ఒక ప్రకటన తెచ్చేసింది. కానీ బట్ గ్రామంలో పరిస్థితి, వాస్తవ పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ తమకు రాలేదు, వర్తించలేదు. తమ వయసు 50 దాటింది. సో
తమ లబ్ధిదారులు అయినప్పటికీ కూడా లిస్టులో తమ పేర్లు లేదు, మిస్సింగ్ లిస్టులో మిస్ అయింది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న వారి పరిస్థితి కొంతమంది అయితే, అదేవిధంగా తమకు R&R ప్యాకేజీ లిస్టులోనే తమకు పేర్లు లేవని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న వారు మరికొంతమంది. R&R ప్యాకేజీ మిస్సింగ్ సంబంధించిన వారైతే కావచ్చు, అదేవిధంగా 2019 తర్వాత సర్వే తర్వాత బాధితులు ఉన్నారో వారి నుంచి రిక్వెస్ట్ ఇక్కడ వినతి పత్రాలు తీసుకొని గవర్నమెంట్కు సమర్పించి దానికి న్యాయం చేసే విధంగా ఇక్కడ ఒక అధికారిని కూడా కేటాయించారు, స్పెషల్ అధికారిని. డోమా పీడి సేచి స్వార్థ మన ముందున్నారు. మేడం చెప్పండి, ప్రస్తుతం గ్రామాల్లో చూసినా కూడా మాకు R&R ప్యాకేజ్ రాలేదని చెప్పేసి చాలా మంది చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ మీరు? వీళ్ళకి మిస్సింగ్ అయితే ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము అర్జీలు తీసుకుంటున్నాం, అన్నీ తీసుకుని వెరిఫై కూడా చేస్తున్నాము. వాళ్ళల్లో ఎలిజిబిలిటీ ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 18 సంవత్సరాలు ఇప్పుడు నిండిన వాళ్ళైతే అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మేము ఏదైనా చేయగలం. ఇప్పుడు మీ స్పెషల్ అధికారిగా వేసింది 2019 కంటే ముందు సర్వే ప్రకారం ఎలిజిబుల్ ఏదైతే లిస్ట్ ఉందో వారికి సంబంధించిన పడిందో వాళ్ళందరినీ కూడా షిఫ్టింగ్ చేయడానికి, అలాగే ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక అర్జీలు తీసుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నాం. ప్రధానంగా ఇంతమంది లబ్ధిదారులు అనేది బాధితులు రావడం ప్రధాన కారణం ఏంటి? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మనం క్రైటీరియా తీసుకోవట్లేదు కదా. 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నాం. మీకు వచ్చిన వినతి పత్రాల్లో ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళే వస్తున్నాయి. అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి. కొంతమంది మిస్సింగ్ అనేది ఒకటి, డబల్ నేమింగ్ ఒకటి, సేమ్ నేమ్ వాళ్ళే తీసుకున్నాము. అవన్నీ వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ అవ్వగానే వాళ్ళకు కూడా అమౌంట్ పడుతుంది. ప్రస్తుతం ఏదైతే 2019 ముందు సర్వే ప్రకారము ఎవరైతే లబ్ధిదారుల లిస్టులో లేని పరిస్థితి ఉందో, బాధితులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వినతి పత్రాలు ప్రస్తుతం స్వీకరిస్తున్నాము. ఇది స్వీకరించిన తర్వాత ప్రభుత్వానికి వీటిని సమర్పించబోతున్నాము. ఏదైతే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇప్పుడు మేము ఖాళీ చేసిన పరిస్థితి ఏదైతే ఉందో దానికి ముందే తమకు R&R ప్యాకేజీ ఇచ్చి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా అదే బాటలో వారికి ఏదైతే సమస్య ఉందో వాటిని నెరవేర్చి ముందుకు పోవాలనే పరిస్థితి అయితే ఇక్కడ జరుగుతుంది. ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు పంట పొలాలు సాగు చేశారు, ఇక్కడ చూడొచ్చు మనం పచ్చని పంట పైరులు. ఇప్పుడు ఇక్కడ మిరప కానీ, అదేవిధంగా పూత కాయ పింద దశలో ఉన్నటువంటి ఇక్కడ టమాటా కానీ, అదేవిధంగా చుక్కుడుకాయలు చూడొచ్చు మనం. చుక్కుడుకాయలు కూడా ఒకళ్ళ పూత పిందె బాగా ఒక క్రాప్ పరిస్థితిలో ఉంది. పైరు పంటలు మొత్తం కూడా పెట్టుబడి పెట్టి ఇప్పుడు వాటిని క్రాప్ దశలో ఉంది కాబట్టి ఈ పెట్టిన పెట్టుబడికి రాబడి తీసుకునే దశలో ప్రస్తుతం పైరు పంటలు ఉన్నాయి. ఈ దశలో యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ గ్రామాలను ఖాళీ చేయాలని చెప్పేసి హుకుం జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం మన ముందు రైతులు ఉన్నారు. చెప్పండి, ఏంటి పరిస్థితి? మా పరిస్థితి ఏముంది, ఒక 6 నెలలు టైం ఇస్తే మా పిల్లలకు కానీ మాకు కానీ మేము ఒక ఇల్లు కట్టుకొని కానీ మాకు బాగుంటుంది. ఇప్పుడు పోవాలంటే ఎక్కడ పోయి బతకాలి, మేము ఏం చేయాలి? ఒక ఏదైనా ఒక ఇయ్యలేదు. సరే అది ఒక్కసారి ఇచ్చింటే సరిపోవు, దశలకు ఇచ్చిండో ఇస్తే ఇవ్వయినాయి, అయితే అయిపోయినాయి. మేము ఏ విధంగా బతకాలి? ఇప్పుడు బొమ్మంటే ఒక 6 నెలలు టైం ఇస్తే మా పిల్లలకు చదువు అయిపోద్ది. మాకు అక్కడ ప్యాట్లు ఇస్తే మేము ఆ డబ్బులతోనే మేము కట్టుకుంటాము. ఇప్పుడు బొమ్మంటే మేము ఏ విధంగా పోవాలి? మాకు ఒక 2000 అద్దెది 5000 చెబుతుర్రు. మేము ఏ విధంగా బతకాలి? నేను 5 ఎకరాలు సాగు చేస్తాను సార్. ఎంత పెట్టుబడి? నేను పెట్టుబడి ఇప్పుడు దీనికి ఒక 20,000 అయింది, దీనికి ఒక 15,000 అయింది. ఏ విధంగా నేను ఇప్పుడు అన్ని కోల్పోయినా నేను ఎట బతకాలి? నాకు 3 పిల్లలు, ఏ విధంగా పోవాలి? నేను కనీసం మాకు 2-3 నెలల కాలం గడువిస్తే ఇప్పుడు పూత పిందె దశలో మేము వేసిన పంట పైర్లు ఉన్నాయి కాబట్టి వీటిని ద్వారా మేము రాబడి తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే తాము అప్పులు పాలయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే 2-3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాము ఇక్కడ భూములకు, కానీ ఇవి మొత్తం అప్పులు చేసి తీసుకొచ్చిన పెట్టుబడి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే పరిస్థితి అర్థం చేసుకొని తమకు కొంత సమయం ఇస్తే ఖచ్చితంగా ఏనాటికైనా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఖాళీ చేస్తాం, ప్రభుత్వ ప్రకటనకు కట్టుబడి ఉంటామని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. నిత్యం కరువు కాటకాలతో దేశంలోనే దుర్భిక్ష ప్రాంతానికి నిలువైనటువంటి ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం మార్కాపురం జిల్లా, ఈ ప్రాంతాన్ని దుర్భిక్ష పరిస్థితిని అప్పట్లో గమనించినటువంటి ఆ రోజు 1996 ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసినటువంటి శిలాఫలకం ప్రాంతాన్ని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ప్రధానంగా నల్లమల సాగర్ సంబంధించిన ప్రాజెక్టులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు 1996లో వేసినటువంటి ఈ శిలాఫలకం పైన పేరు కూడా చూడవచ్చు. వెలుగొండ ప్రాజెక్టు ఆవశ్యకత, వెలుగొండ ప్రాజెక్టు ఇక్కడ నిర్మించాల్సిన
పరిస్థితి, రైతుల దీన పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి 1996లో శిలాఫలకం వేశారు. అనంతరం గవర్నమెంట్ మారిన తర్వాత 2004లో దీని ప్రాధాన్యతను గుర్తించినటువంటి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పనులు ప్రారంభమైన తర్వాత దాదాపు సుదీర్ఘ కాలంగా అంటే 1996 నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే ఇంకా 2026 అంటే దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ కాలం అనేది దీనిపైన పడ్డం జరిగింది. ఈరోజు పూర్తి స్థాయిలో వెలుగొండ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది. ఇప్పుడు ప్రారంభానికి నోచుకోబోతుంది. పశ్చిమ ప్రాంత భూములు కృష్ణా జలాలు ముద్దాడబోతున్నాయి. సో ఈ ప్రాంతం ఏదైతే కరువు కాటకాలతో నిత్యం అల్లాడుతూ పైరు పంటలు పండించాలన్నా కూడా చుక్క నీరు లేని పరిస్థితి, కేవలం వర్షాభావ పరిస్థితుల మీదనే ఆధారపడ్డటువంటి దీన పరిస్థితి ఇక్కడ రైతులది. సో కరువు కాటకాలు వచ్చినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్నినో ప్రభావంతో అల్లాడుతున్న నేపథ్యంలో ఇక్కడ జలాలు విడుదల చేసినట్టయితే ఇంకా మా భూములు సస్యశ్యామలవుతామని ఇక్కడ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. వెలుగొండ ప్రాజెక్టులో కీలకమైనటువంటి ఫెడర్ కెనాల్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ ఫెడర్ కెనాల్ వ్యూ చూడవచ్చు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఇది. దాదాపు 21.5 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మొత్తం ఏదైతే టన్నెల్స్ అక్కడ స్టార్టింగ్ అంటే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కొల్లంబాగు నుంచి అంతర్గతంగా ఉన్న కొండలలో తవ్వినటువంటి 2 టన్నెల్లు కూడా 18.5 కిలోమీటర్ల సమాంతర దూరంలో తవ్వినటువంటి టన్నెల్ 1, టన్నెల్ 2, ఆ టన్నెల్స్ 2 నుంచి వచ్చిన వాటరు ఈ ఫెడర్ కెనాల్ ద్వారా మొత్తం ప్రవహించి దాదాపు 24 కిలోమీటర్ల దూరం ప్రవహించి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులో అక్కడ స్టోర్ అయిన తర్వాత అక్కడి నుంచి 3 ప్రధానమైనటువంటి ఏదైతే తూర్పు కాలువ, అదేవిధంగా గొట్టిపడియా, అదేవిధంగా తీగలేరు, ఈ 3 ప్రధాన కాలువ ద్వారా 3 జిల్లాలకు డివైడ్ కావడం జరుగుతుంది. సీఎం చేతుల మీద ప్రారంభించిన తర్వాత మొదటి విడతలో భాగంగా 10 టీఎంసీల నీరును వాటిని నింపబోతున్నారు. సో ఈ కాలువ మీద ఉండే ఆ నీరు కూడా ప్రవహించబోతుంది. ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు కొల్లంబాగు ద్వారా వదిలిన వాటర్ ఉంటుందో ఆ వాటరు ప్రాజెక్టులో చేరిన అనంతరం ఈ పశ్చిమ ప్రాంత పొలాలను కూడా ఇక్కడ ప్రవహించిన నీరు ముద్దాడబోతున్నాయి. 9 మీటర్ల వ్యాసార్థంతో నిర్మించినటువంటి ఈ టన్నెలు, అదేవిధంగా 18.5 కిలోమీటర్ల సమాంతర దూరంతో టన్నెల్ 2, టన్నెల్ 1 ఈ 2 పక్కపక్కనే ఉంటాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు అదేవిధంగా నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు మొత్తం 30 మండలాల ప్రజలకు ఇది తాగునీరు, అటు సాగునీరు అందించే ఒక బృహత్ ప్రణాళికగా రూపాంతరం కాబోతుంది. ఇంజనీర్లు కానీ, అటు జిల్లా కలెక్టర్లు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ నిమగ్నమయ్యారు. ఎందుకంటే త్వరలోనే ఇక్కడ ట్రయల్ రన్ నిర్వహించి నీటిని మొదటి విడతలో భాగంగా 10 టీఎంసీలు నల్లమల సాగర్ ఉందో సాగర్లో స్టోర్ చేసే విధంగా ఇక్కడ ప్రణాళిక చేయబోతున్నారు. ఈ టనల్స్ యొక్క ఎగ్జిక్యూషన్ అంతా నేనే చూస్తూ ఉంటాను. అయితే ఇది కొల్లంబాగు నుంచి ఇక్కడి దాకా మనము ఈ కొత్తూరు దగ్గర ఉన్నాము. ఆల్మోస్ట్ ఇక్కడికి 18.8 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. 2 టనల్స్, 2 పక్కనే ఉంటాయి ఈ టనల్స్. ఫ్రీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్, ఫ్రేమ్ వర్క్ అంతా ఒకటేసారి మనం మూవ్ అయ్యేటట్టు ఒక 2 వీల్స్ మీద పెట్టుకొని చేస్తూ ఉంటాం అన్నమాట. తీగలేరు కెనాల్ కానీ, తర్వాత వచ్చేసి గొట్టిపడియా కెనాల్ కానీ, తర్వాత వచ్చేసి ఈస్టర్న్ మెయిన్ కెనాల్ కానీ, వీటిల్లో వాటర్ అనేది మనం ఇప్పుడు ఓన్లీ గొట్టిపడియా కాలువల ద్వారానే వదులుతాం అనేది మనకు తెలిసిన సమాచారము. ఈస్టర్న్ మెయిన్ కెనాల్ కూడా సేమ్ అంతేనండి. ఆల్మోస్ట్ చాలా మటుకు జరిగింది. ఈస్టర్న్ మెయిన్ కెనాల్లో కూడా కొన్ని స్ట్రక్చర్లు ఉన్నాయి. రేపు సంవత్సరానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం 4,47,000 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వగలం. తర్వాత అలాగే 30 మండలాల్లో ఉండే 15 లక్షల మంది జనాభాకు కూడా తాగునీటిని ఇవ్వగలం. పశ్చిమ ప్రాంత ఆశాజ్యోతైన వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందనే సంతోషం ఇక్కడ ప్రజల్లో ఒకవైపు, 3 జిల్లాల ప్రజల కోసం త్యాగం చేసిన తమ జీవితాలకే నీడ లేకపోతుందనే ఆవేదన లబ్ధిదారులు మరోవైపు. తమ ప్రాంత భూములకు కృష్ణా జలాలు ముద్దాడిన తర్వాత ఇక్కడ సస్యశ్యామలమవుతుందని, లేకపోతే ప్రయోజనం లేదని ప్రజలు ఆవేదన మరోవైపు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి అడుగులు వేస్తుందనేది వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ కొండలతో శంకర్, 10 టీవీ, మార్కాపురం జిల్లా.